సరే, మరి అదేవిధంగా మనకు గిర్గ్లానీ కమిషన్ ఏదైతే మనకు గిర్గ్లానీ కమిషన్, మరి ఎందుకోసం గిర్గ్లానీ కమిషన్ అపాయింట్ అయింది? వై గిర్గ్లానీ కమిషన్ అపాయింట్మెంట్ ఎందుకోసం జరిగింది? ఏదైతే 1975లో వచ్చినటువంటి ఏంటండి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, అవునా, నాటి రాష్ట్రపతి ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చినటువంటి 1985లో వచ్చినటువంటి 610 జీవో, 610 జీవో, ఈ రెండు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఏంటి పరిస్థితి? మరొక ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మరి అలాంటి సందర్భంలో ఎట్లయినా సరే తెలంగాణ పైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో మరి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న వైలేషన్స్ ఏంటి, డిస్క్రిమినేషన్ ఏంటి, వాటిని అధ్యయనం చేయడం కోసం మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే మరి ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేస్తామని డిసైడ్ చేసుకుంది. అంటే అఖిలపక్ష సమావేశం. దేనికి ప్లాన్ చేసుకున్నది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం? అఖిలపక్ష సమావేశానికి. మరి అఖిలపక్ష సమావేశం ఎప్పుడు నిర్వహించేశారంటే మనకు మేజర్గా చూసుకున్నట్టయితే 2001 జూన్ 15th రోజున మనకు ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో. మరి ఆ యొక్క మీటింగ్ జరిగిన తర్వాత ఆ యొక్క మీటింగ్లోనే డిసైడ్ చేసుకున్నారు ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కానీ 610 జీవో కానీ వాటన్నిటిని కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఎందుకు అవన్నీ వైలేషన్స్ జరుగుతున్నాయి, ఇంప్లిమెంటేషన్ అవ్వాల్సినటువంటి జీవోలు ఎందుకు ఉల్లంఘనలకు గురి అవుతున్నాయి అని క్లియర్గా స్టడీ చేయడం కోసం ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి గిర్గ్లానీ నేతృత్వంలో, ఎవరి నేతృత్వంలోని గిర్గ్లానీ నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్, 1 man కమిషన్ను అపాయింట్ చేయడం జరిగింది. సో మరి గిర్గ్లానీ కమిషన్ను అపాయింట్ చేయడం కోసం ప్రభుత్వము ఏ జీవో రిలీజ్ చేసింది సార్ అంటే జీవో నంబర్ 270 అండి. ఏ రోజునాడు జీవో నంబర్ 270 రిలీజ్ చేసింది? 25th జూన్ 2001. 25th జూన్ 2001 రోజున మనకు ప్రభుత్వం జీవో నంబర్ 270 రిలీజ్ చేసింది. సో మరి యొక్క జీవో నంబర్ 270 ద్వారా అపాయింట్ అయినటువంటి కమిషన్ ఏంటి సార్ అంటే గిర్గ్లానీ కమిషన్ అనేది మనకు ఏర్పాటైనటువంటి పరిస్థితి. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి కమిషన్ అనేది ఏర్పాటైంది. మరి ఏదైతే వైలేషన్ జరుగుతున్నాయో వాటిని స్టడీ చేయాలి. మరి ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్, అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవునా. కొన్ని ప్రైవేటు మనకు దాన్ని చూసుకున్నట్టు కొన్ని కార్పొరేషన్స్ ఉంటాయి, కొన్ని కమిషన్స్ ఉంటాయి, ఇంకేంటి సార్ అనేకమంది డిపార్ట్మెంటల్ కార్యాలయాలు ఉంటాయి. ప్రతి ఒక్క కార్యాలయానికి వెళ్తుంది ఏ కమిటీ అండి? గిర్గ్లానీ అనేది సింగిల్ మెన్ కమిషన్ అండి, ఏకసభ్య కమిషన్ ఇది. మరి ప్రతి దగ్గరికి వెళ్ళినా ఏ ఒక్క హెచ్ఓడి ఆఫీస్ కూడా ప్రాపర్గా రిపోర్ట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా కానీ ఎవరికి ఇవ్వట్లేదు సార్ అంటే గిర్గ్లానీ కమిటీకి ఇవ్వట్లేదు. వై? ఎందుకోసం ఇవ్వడం లేదు? ఎందుకంటే మేజర్గా హెచ్ఓడీస్ అందరూ కూడా ఎవరున్నారు సార్? ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అలాంటి సందర్భంలో ఎవరు కూడా కోఆపరేట్ చేయట్లేదు. కేవలం ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి బ్రహ్మయ్య అనే ఒక అధికారి మాత్రమే సహకరించడంతో కేవలం ఆ యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత మనకు పూర్తి స్థాయిలో క్లియర్గా అన్ని అంశాలను స్టడీ చేసి గిర్గ్లానీ కమిషన్ అనేది మొదటిసారిగా 2001 సంవత్సరం అక్టోబర్లో తన యొక్క మొదటి నివేదికను సమర్పించింది. ఎప్పుడు ఇచ్చిందండి గిర్గ్లానీ కమిషన్ తన యొక్క ఫస్ట్ రిపోర్ట్ను? ఇన్ ద ఇయర్ ఆఫ్ 2001 అక్టోబర్లో మనకు సబ్మిట్ చేసింది. మరి అదేవిధంగా పూర్తి స్థాయి రిపోర్ట్ను ఎప్పుడు ఇచ్చింది సార్ అంటే గిర్గ్లానీ కమిషన్ 30 సెప్టెంబర్ 2004. ఎప్పుడండి? 30 సెప్టెంబర్ 2004 రోజున మనకు ఈ యొక్క కమిటీ అనేది రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క రిపోర్ట్లో ఏం మెన్షన్ చేశారు? పూర్తిగా మనకు గిర్గ్లానీ కమిషన్లో 16 చాప్టర్ల రూపంలో ఇవ్వడం జరిగింది. మీకు కొన్ని పుస్తకాల్లో 13 అని రాసిరు, కొన్ని పుస్తకాల్లో 14 అని రాసిరు, కొన్ని పుస్తకాల్లో 15 అని రాసిరు. కావాలి అంటే పూర్తిసారి మీరు క్లియర్గా అఫీషియల్ గిర్గ్లానీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు 2 పార్ట్ల రూపంలో ఇస్తారు. పార్ట్ 1లో 1 to 15 ఇస్తారు, పార్ట్ 2లో 16th చాప్టర్ గురించి ఇస్తారు. సో 16ను మీరు ప్రామాణికంగా తీసుకునే ప్రయత్నం చేయండి. సో మరి ఇక్కడ మనకు గిర్గ్లానీ కమిషన్లో
మనకు 16 చాప్టర్స్ అంటే 16 చాప్టర్ల నివేదికను మొత్తంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్పింది సార్ మరి ఈ గిర్గ్లాని కమిషన్ అంటే అనేకమైన ఫ్యాక్టర్స్ చెప్పింది. వీటితో పాటు ఏదైతే మనకు తెలంగాణ ప్రాంతంలో అప్రాక్సిమేట్లీగా 40,870 మెంబర్స్ అనేవాళ్ళు నాన్ లోకల్స్ ఇక్కడ రిక్రూట్ అయ్యారు అని చెప్పినటువంటి కమిషన్ ఏంటంటే గిర్గ్లాని కమిషన్. ఇంకా ఏమేమి చెప్పింది సార్ తన యొక్క రిపోర్ట్స్లో భాగంగా గిర్గ్లాని కమిషన్ అంటే మేజర్గా చూసుకున్నట్టయితే ఏదైతే హైదరాబాద్ ప్రాంతాన్ని ఫ్రీ జోన్ ఏం చెప్పారు సార్, హైదరాబాద్ ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా డిక్లేర్ చేసుకున్నారంటే తప్పుడు నిర్వచనాన్ని ఇచ్చారని చెప్పింది. హైదరాబాద్ ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా తప్పుడు నిర్వచనాన్ని ఇచ్చారు. అదేవిధంగా హెచ్ఓడి కార్యాలయాలను పెంచారు. ఎందుకు హెచ్ఓడి కార్యాలయాలను పెంచారు? మనకు హెచ్ఓడి కార్యాలయంలో స్థానిక నియమాలు వర్తించవు కాబట్టి జిల్లా స్థాయి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసులన్నిటి కూడా హెచ్ఓడీలుగా మారుస్తున్నారు. మరి అదేవిధంగా జోనల్ స్థాయి కార్యాలయాలను స్టేట్ లెవెల్ కార్యాలయాలుగా అంటే ఆఫీసెస్గా మనకు చేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ హెచ్ఓడీస్లో కానీ స్టేట్ లెవెల్ ఆఫీసుల్లో కానీ స్థానిక నియమాలు అనేది వర్తించవు. సో ఒకప్పుడు 50 వరకు ఉన్నటువంటి హెచ్ఓడి కార్యాలయాలు 50 నుంచి 60 మధ్యలో ఉన్నటువంటి హెచ్ఓడి కార్యాలయాలు మోర్ దెన్ 200 అయిపోయాయి. అంటే ఇక్కడ స్థానిక నియమాలు వర్తించవని ప్రతి చిన్న డిపార్ట్మెంట్ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటే స్టేట్ లెవెల్ ఆఫీసు లేదంటే హెడ్ ఆఫీస్ అంటూ సపరేట్ ఆఫీసెస్ ఓపెన్ చేయడం ద్వారా అనేక మంది ఇక్కడ లోకల్ నియమాలు వర్తించవు కాబట్టి చాలామంది కూడా ఇక్కడ మనకు మైగ్రేట్ అయ్యి వచ్చారు. ఇట్లా అని గిర్గ్లాని కమిషన్ తన రిపోర్ట్లో చెప్పింది. గిర్గ్లాని కమిషన్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? మరి యొక్క గిర్గ్లాని కమిషన్ ఏం చెప్పింది సార్ తన యొక్క రిపోర్ట్లో అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క సమస్య పైన అధ్యయనం చేయడం కోసం ఒక హౌస్ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పింది. హౌస్ కమిటీ మీన్స్ సభా సంఘాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది. ఏంటిదండి? సభా సంఘాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పింది. క్యాబినెట్ సబ్ కమిటీని మరి అదేవిధంగా ఇంకా మనకు మేజర్గా ఏం చెప్పిందంటే ఇప్పుడున్నటువంటి అధికారులందరికీ కూడా దేనిపైన ట్రైనింగ్ ఇవ్వమని చెప్తున్నారంటే 610 జీవో అండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పైన, రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీవో పైన వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి. క్లియర్గా వాళ్ళకు పూర్తి స్థాయి యొక్క జీవోస్లో కానీ ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లో కానీ ఏ పాయింట్స్ ఉన్నాయని కూడా క్లియర్గా వాళ్ళకు తెలియజేయండి అని ఈ యొక్క కమిటీ రికమెండేషన్ చేసింది.